ఏవిఎన్ రెడ్డి గారు. Honorable Chairman sir, thanks for allowing me to speak on special mention. అధ్యక్ష, మన తెలంగాణ రాష్ట్రంలో 29,550 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఉన్నటువంటి సమస్య ఏంటంటే టీచర్స్ ది మూమెంట్ ఎంటర్ ఇన్ ది స్కూల్ ప్రిమిసెస్ అన్హైజీనిక్ కండిషన్స్. ఇదివరకు గతంలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాం. స్వీపర్స్ లేరు, స్కావెంజర్స్ లేరు, రన్నింగ్ వాటర్ లేదు అన్న విషయం. అయితే దాని గురించి ఈ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీస్ అని ఫామ్ చేసేసి వాళ్ళకు ఒప్పజెప్పేసినారు. కానీ ఈ పనులు చేయించుకుంటేందుకు ఏ హెడేక్ అమౌంట్ పోతుంది, ఎంత పోతుంది, దానివల్ల కావలసినటువంటి పనులు జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ విషయంలో మన తెలంగాణ ప్రభుత్వంలో స్వీపర్స్ అనే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తర్వాత పే మీద పనిచేస్తూ చేస్తూ వస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 5,000 చిల్లర ఉంటే ప్రస్తుతానికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు 2,400 స్వీపర్స్ ఆర్ వర్కింగ్ విత్ ది కన్సల్టెంట్ పే ఆఫ్ 5,200 రూపీస్. ఇవాళ ఇప్పుడు అన్స్కిల్ లేబర్ కూడా నెలకు 5,200 వేతనంతో ఎట్లా క్వాలిటీ వర్క్ వస్తుంది? హౌ దే కెన్ ఎక్స్ట్రాక్ట్ ది వర్క్ ఫ్రమ్ ది స్వీపర్స్? ది కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వెరీ మచ్ క్వశ్చనబుల్ అధ్యక్ష. అది కూడా 11 monthsకి వెళ్ళి కూడా ఆ 5,200 కూడా పే చేసలేదు. అరే ఇంత పెద్ద అంటున్నారు, బడ్జెట్ అంటున్నారు, లక్షల బడ్జెట్ అంటున్నారు, 1,000 కోట్లు ఉచితాలు ఇస్తున్నారు. పని వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వకుండా హౌ దే కెన్ ఎక్స్పెక్ట్ ది పీపుల్ టు వర్క్ అనే క్వశ్చనబుల్ అధ్యక్ష ఇది. ఇంకోటి, ఇంతకుముందు కూడా మాట్లాడిన సభలో ఎడ్యుకేటెడ్ యూత్ లక్షలలో ఉంటే దే ఆర్ లైటింగ్ ఆన్ ది రోడ్స్. వాళ్ళను వదిలిపెట్టేసేసి ఎవరు అడగకుండానే గత ప్రభుత్వం 58 నుండి 61 years చేసింది అధ్యక్ష. ఎందుకు చేసింది అంటే వీళ్ళ మీద ప్రేమతున్నది అధ్యక్ష. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే, అది అందరికీ తెలుసు. అది ఈ రిటైర్మెంట్ వచ్చేసి పోయిన మార్చ్కి వెళ్ళి స్టార్ట్ అయింది. నవ్ వీఆర్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్. ఫర్ ఆల్ దీస్ 12 months thousands of employees of the టీచర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ దే ఆర్ గెట్టింగ్ రిటైర్డ్. తక్కువ చేసుకున్నా కానీ 75 lakhs నుంచి 1 crore వరకు ఉంటుంది అధ్యక్ష. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, అక్యుములేట్ అయినటువంటి జీపీఎఫ్ అమౌంట్ కావచ్చు, అవన్నీ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికేది నాకు ఎన్నో పిటిషన్స్ వస్తాయి. సార్ కైండ్లీ పర్స్యూ. అగెన్స్ట్ దట్ వీ మేడ్ సమ్ అవైల్ ది లోన్ ఫ్రమ్ ది ప్రైవేట్ ఫైనాన్సర్స్. 2 rupees 3 rupees ఇంట్రెస్ట్ కూడా తెచ్చుకుంటున్నాం. మాకు రావాల్సినటువంటి కూడా బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అని ఎన్నో పిటిషన్స్ వస్తున్నాయి అధ్యక్ష. పర్సనల్గా ఐ మెట్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ది ఫైనాన్స్ రామకృష్ణ గారు కలిశాను నేను. ఏ పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఇన్ని సంవత్సరాల ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ రాలేదు. ఎందుకు వస్తుంది అంటే రీజన్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ టు ఎవ్రీబడి. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు యూ అని ఆయన ఆన్సర్ అంటాడు. ఇంకోటి అధ్యక్ష, అది గవర్నమెంట్ పే చేసుకున్న కొన్ని ఇన్యూటబుల్, వీ కెనాట్ అవాయిడ్ దెమ్. వాటిని పోస్ట్పోన్ చేసుకుంటే ప్రభుత్వం బ్లేమ్ అవుతుంది తప్ప వచ్చే బెనిఫిట్ ఏముండదు అధ్యక్ష. అది సమ్ వీ కెన్ పోస్ట్పోన్, సమ్ వీ కెన్ ఆల్సో. ఆర్థిక పరిస్థితి బాగాలేకుంటే ఉచితాలను క్యాన్సిల్ చేయండి, ఎవరు అడుగుతున్నారు? బట్ పేయింగ్ ది వాళ్ళకు ఎంప్లాయీస్కి రావాల్సింది కానీ పెండింగ్ బిల్స్ కూడా పేమెంట్ చేయకపోతే యూ హ్యావ్ టు ఆన్సర్ ది పీపుల్, పబ్లిక్. మోసం చేసినట్టే అవుతుంది అధ్యక్ష. ఇది రిటైర్మెంట్ అయిన వాళ్ళలో కూడా సమ్ డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్ అధ్యక్ష. వాళ్ళకి ఇతనికి కూడా ఎక్కడ పోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, హౌ టు గెట్ ది బెనిఫిట్స్ అనేది కూడా వాళ్ళకి ప్రశ్నార్థకం అయిపోయింది అధ్యక్ష. అది విషయంలో మాత్రం గవర్నమెంట్ యాజ్ ఆన్ టుడే హౌ మెనీ ఎంప్లాయీస్ రిటైర్డ్, వాట్ ఈస్ ది పెండింగ్ అమౌంట్ టు బి పెయిడ్ టు ది రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేటటువంటిది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అధ్యక్ష. వాళ్ళకు ఆర్థిక కన్స్టెంట్స్ ఉన్నాయని సంగతి తెలుసు, దానికి లిమిట్ ఉండాలి కదా.
ఈ లిమిట్ లోపల ఇంత పే చేస్తామన్న సంగతి ప్రభుత్వం పబ్లిక్లో చెప్పలేదు అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్